అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. షాజహాన్ గెలుపుకు స్వచ్ఛందంగా తరలి వస్తున్న తెలుగు తమ్ముళ్లు. గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థి షాజహాన్ బాషా. సిద్ధం సభను విజయవంతం చేయండి. వైసీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి సంక్షేమ ఫలాలు కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి. పిలుపునిచ్చిన వైసీపీ ముఖ్య నేతలు. పొంగనూరు నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిఎస్సి సుకుమార్ పోటీ. బీసీ అభ్యర్థి గెలుపుకు అందరూ సహకరించండి. నేత పులి శ్రీనివాసుడు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి నియోజకవర్గం వలసపల్లి పంచాయతీ నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు సమస్యల పరిష్కారం కావాలంటే చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు, గురప్ప నాయుడు, జనసేన రామాంజనేయులు, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, పెంచుపాడు స్వామి, నవీన్ రెడ్డి, విద్యాసాగర్, శేఖర్ నాయుడు, దేవేంద్ర, రాజన్న, విజయ్ కుమార్, వెంకటరమణ, వాసు, నరసింహులు, మల్లి, మాజీ సర్పంచ్ తిరుమలప్ప మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి అనే మనిషి తెల్లవారు లేస్తే దేవుని ముఖం ఇలా చూస్తాడు, సమానంగా తన రాష్ట్ర ప్రజలు, కాన్స్టిట్యున్సీ ప్రజలు మొగాలు చూడాలి. ఆ బాధ్యత వానికి రావాలా. నేను బయట వచ్చే ముందు నా ప్రజలు నా ఇంటి ముందర వచ్చింటారు, వాళ్ళకి నేను ఏ రూపంగా సహాయం చేయాల. అధికారులు వాళ్ళకు అరాచకంగా, చాలా వాళ్ళకు వ్యతిరేకంగా, చాలా వాళ్ళు పనులు చేయకుండా సతాయిస్తూ ఉంటారు. నేను పిలిచి అధికారులు భయపడిచ్చి వాళ్ళు సహాయం చేసి వాళ్ళు పనులు చేసిస్తే ఇంకా వాళ్ళకి కష్టాలు మిగులుతాయి. లేదంటే వేల రూపాయలు వాళ్ళు ఇచ్చి పనులు అడిగినా కూడా పనులు చేయరు. VRO పాస్పోర్ట్ కోసం పోతే 6 నెలలు తిప్పుతాడు. గ్రామ సచివాలయంలో పోవాలా. ఆ ఎవరు సచివాలయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫీల్డ్ అసిస్టెంట్ కాండి. ముఖ్యంగా వలసపల్లి పంచాయతీ కాకరకాయపల్లిలో ఈరోజు ఈ సభ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ అన్న గారికి, సభాధ్యక్షులు గురప్పన్న గారికి, వేదిక మీద పెద్దలందరూ, ఎందుకంటే టైం అయిపోతుంది, వేదిక ముందున్నటువంటి నాతోటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అక్కలు, చెల్లెళ్ళు, మహిళా సోదరులు, నాతో పాటు ఉన్నటువంటి యూత్ ఈరోజు చాలా జోష్గా ఉన్నారు. తమ్ముళ్ళు, రాబో రోజులు ఈ జోష్ ఇంకా కొనసాగించాలా. ఒకటే తెలియజేస్తున్నాం, మనం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన మదనపల్లిలో నిర్వహిస్తున్న సిద్ధం సభలో పాల్గొనటకు విచ్చేయు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు వచ్చి సభను విజయవంతం చేయాలని వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, ఏపీ MDC చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతిలు పిలుపునిచ్చారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ మదనపల్లి నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి ప్రజలందరూ, వైఎస్ఆర్ అభిమానులు కానీ, జగనన్న అభిమానులు కానీ, లబ్ధిదారులందరూ కూడా విశిష్టంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన ఇస్తూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి చేరువ చేస్తూ ఎంతో సేవలు చేస్తున్నారు. 5,000 రూపాయలు, మియర్ 5,000 రూపీస్కి వాళ్ళు పనిచేస్తుంటే అలాంటి వాళ్ళ మీద కూడా కక్ష కట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు హైకోర్టులో పిల్లేసి వాళ్ళను పని చేయనీయకుండా, వాళ్ళ ద్వారా డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా, పెన్షనర్లకు కూడా 72 లక్షల మంది పెన్షనర్ల యొక్క నోరు కొడుతున్నాడు ఆయన. అది ఎంతవరకు సబబు? ఇదే నా పేదలకు నువ్వు చేసేటువంటి మంచి చంద్రబాబు నాయుడు గారు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ మీద మీ ప్రతీకారము, అభాగ్యుల మీద, వికలాంగుల మీద మీరు చేసుకునే ప్రతీకారము. ఆ నిమ్మగడ్డ ప్రసాద్ అని ఒక సైకో తయారై ఆయన ద్వారా మీరు ఈ ఈవెన్ ఎన్నికల అధికారులను కూడా మీరు
ఈ గుప్పెట్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి కాకనే ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 23 సీట్లు వస్తేనే ఇట్లా పాటుపడుతున్నావే, ఇంకా రేపు పొద్దున్నే ప్రజలు కూడా ఇంకా అంతకంటే తక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది మీకు. ఇప్పటికైనా కూడా కొంచెమన్నా తెలుసుకొని మీ వయసుని గుర్తెరిగినా కొంచెం గౌరవంగా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరువైనాయి. అది ఎంతో అభివృద్ధి జరిగింది. రాయలసీమలో ముఖ్యంగా మన ప్రాంతంలో నీటి పారుదల యొక్క వ్యవస్థను ఎంతో మెరుగు చేసిన ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన మదనపల్లి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం జరగడం జరుగుతుంది. అనవాయితీగా మన జగనన్న ప్రభుత్వం వచ్చిన చూడండి, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక అవ్వాతాత కావచ్చు, ఒక ఒంటరి మహిళ కావచ్చు, ఒక డయాలసిస్ పేషెంట్ కావచ్చు, ఎప్పుడు 1వ తేదీ వస్తుందని క్యాలెండర్ చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఆ 1వ తేదీ వచ్చే ఆ అమౌంట్తో ఎన్నో ఆలోచనలు, వాళ్ళకి ఎన్నో నీడ్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ముందే జాగ్రత్తగా వెయిట్ చేస్తుంటారు. అట్లాంటి దాన్ని ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా అందిస్తే ఏం జరుగుతుందో తెలియడం లేదు, కానీ వాళ్ళు కూడా ఒక వ్యవస్థని నడిపిస్తున్నారు. ప్రజలకి అందించాలి, ఒక మంచి సేవ చేయాలని ఒక 5,000 జీతంతో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు సేవ చేస్తుంటే వాటిని కూడా ఈరోజు కోర్టుకు తీసుకెళ్ళి వాళ్ళని సకాలంలో వాళ్ళు అందించకుండా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ కంటతడి పెడితే అది కూడా బాబు గారు గమనించాలి ఈరోజు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఎంత ఉన్నాయనేది ప్రతి ఒక్క సాధారణ కుటుంబం కావచ్చు, వాళ్ళ బడుగు బలహీన వర్గం కావచ్చు, వాళ్ళ బాధలు అక్కడికి వెళ్తేనే కనిపిస్తాయి. కాబట్టి అది గమనించాలి ఈరోజు. ఎందుకంటే ఒక వాలంటరీ వ్యవస్థ వల్లనే మన జగనన్నని ఏదో చేస్తున్నారు కాదు, తెచ్చిందే వాలంటరీ వ్యవస్థ ప్రజలకు అత్యంత చేరువ చేస్తూ వాళ్ళకి సేవలు అందించాలనే ఉద్దేశం తీసుకొచ్చిన వ్యవస్థ. కాబట్టి ఇలాంటి వ్యవస్థని నాశనం చేసేస్తే మాకేదో ఓట్లు పడతాయనేది కాదు. వ్యవస్థ ఎంత మనం ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి ఎంత సేవ చేయగలిగితే ఆ రోజే వాళ్ళే గొప్ప నాయకులు. కాబట్టి వారు కూడా 10,000 ఇచ్చి ఆదుకుంటున్న నాయకుడు జగనన్న. ఇవన్నీ కూడా ఈరోజు జరగకూడదు. ఎందుకంటే జగనన్న పెట్టిన సంక్షేమ పథకాల్లో బెస్ట్ ఆఫ్ వన్ ఏదంటే అవతాతకు మేలు జరుగుతుంది. వీళ్ళు పోయి నేరుగా పోయి ఫ్యాన్ గుర్తుకు అదిమేస్తారు. 69 లక్షల మంది ఇంటూ 2 వేసుకుంటే కూడా దాదాపు 1,30,00,000 ఓట్లు పడిపోతాయి. అంటే గతంలో 1,36,00,000 పడినాయి 2019లో. 1,36,00,000 వైఎస్ఆర్ పార్టీ పోలైతే 151 సీట్ వచ్చింది. కాబట్టి భయం పుట్టుకునింది. జగనన్న ఒకటినే ఏమి నమ్మినాడు, ప్రజలు నమ్మినాడు. మంచి జరిగింటేనే, మీ ఇంటికి మంచి జరిగింటేనే ఓటేయండి అంటున్నాడు. మరి 69 లక్షల మంది వాళ్ళకంతా గతంలో ఉండింది 1000 రూపాయలు ఈరోజు 3,000 వరకు తీసుకొచ్చి ఇక్కడ ఆ వయసుని 65 ఏళ్ళు నిండితే కూడా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవాడు. కానీ 60 ఏళ్ళకే జగనన్న ఇచ్చినాడు. మరి 90-80% ఉంటే తప్ప 15,000 ఇచ్చేవాడు. కానీ 40% ఉంటే అంగన్వాడీకి 3,000 ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు, గతంలో పోల్చుకుంటే, గతంలో పాలన, గతంలో ముఖ్యమంత్రిని పోల్చుకుంటే నెంబర్ 1 మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పంపించారు. కానీ అభిమానంతో ఎప్పుడెప్పుడు మరి పోలింగ్ డేట్ వస్తుంది, మేము ఎప్పుడు పోయి ఫ్యాన్ కదా మళ్ళీ అని కాసుకుంటారు. 69 ఇంటూ 2 ఓట్లు వేసుకుంటే కూడా 155 సీట్లు. గతంలో 1,36,00,000 ఉన్నాయి. ఈ పెన్షన్స్ వేస్తే కూడా చాలు. ఇది భయం పుట్టుకునింది దానికి. మరి ఇస్తానే అన్ని సంక్షేమ పథకాల్లో కన్నా ఏదైనా తృప్తిగా ఉండేది. ఇప్పుడు రేపు మామూలుగా పెన్షన్లు 1వ తేదీకి జగనన్న వచ్చిన రోజు నుంచి కూడా పెన్షన్లు 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంట్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉండేది. అందరూ కూడా అవ్వలు, తాతలు, వికలాంగులు, వృద్ధులు, విడోస్ అందరూ కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులు సంతోషాన్ని వ్యక్తం చేసేవారు. ఎందుకంటే మేము లేక ముందే ఇళ్లల్లో వచ్చి వాలంటీర్లు మాకు పెన్షన్లు ఇస్తున్నారని. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థ మీద కక్షగట్టి కోర్టుకేసి వాళ్ళు ఏ పని చేయకూడదని చెప్పేసి నిరుపేదల చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన చెప్తా అన్నాడు, బాబు వస్తే జాబు వస్తుందని మొన్నే మీటింగ్లో బెంగళూరు బస్టాండ్లో చెప్పినారు. ఏది బాబు వస్తే జాబు వస్తుంది అని గట్టిగా చెప్పండి అని. ఇప్పుడు ఉండే జాబులు ఊడగొట్టేసింది కాక ఇప్పుడు వాలంటీర్లు అంటే వాళ్ళు కూడా పేదలే. 5,000కు పని చేస్తున్నారంటే పేదలు వాళ్ళు ఏదో మాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పి వాళ్ళు పని చేసుకొని వాళ్ళు పని చేస్తూ పెన్షన్లు ఇస్తూ అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా జాబ్ లేకుండా చేసినారు. ఇంకా జాబ్ ఎంత మాత్రం ఇస్తారనేది మీరందరూ
ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ పోటీ చేస్తున్నారని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు తెలియజేశారు. వాల్మీకి జాతిని మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలన్న లక్ష్యంతో 2024 ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా రాష్ట్రం అంతటా పోటీ చేస్తున్నామని పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు అధ్యక్షతన పొంగనూరు వాల్మీకులు సమావేశం నిర్వహించారు. వాల్మీకి అభ్యర్థిగా వాల్మీకి సంఘం సుకుమార్ను ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని 2024 సార్వత్రిక ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లో రాష్ట్రమంతా నిలబడి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణతో పాటు బహుజనుల హక్కుల సాధన కోసం పోరాడతామన్నారు. శ్రీరామరాజ్య స్థాపన, సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలందరినీ మద్దతుతో సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాల్మీకి అభ్యర్థికి మద్దతు తెలియజేసిన పొంగనూరు వాల్మీకి బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పొంగనూరు వాల్మీకి ఇండిపెండెంట్ డీఎస్పీ సుకుమార్ కు ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గంపల గంగరాజు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బొమ్మనపల్లి లక్ష్మణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ, వలసల మంజునాథ్, సూరన్నగారి వెంకటరమణ, కంచర్ల నరసింహులు, సర్వ నిర్మలమ్మ, మల్లికార్జున, కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు. మా వాల్మీకి కుటుంబం అనేది ఎస్టీలో ఉండింది. మళ్ళా 76లో మళ్ళా బీసీఏ చేసినారు. మీరు గాన మేము మా వాల్మీకులందరినీ ఎమ్మెల్యేగా అందరినీ గెలిపిస్తే మీకు కూడా మా సహాయ సహకారాలు అందిస్తాము. రేపు మాకు జరిగినదే మీకు కూడా జరగచ్చు. మీకందరికీ మా సపోర్ట్ ఉంటుంది. దయచేసి ఒకసారి ఆలోచించి మీరందరూ దయచేసి పుంగనూరుని సస్యశ్యామలుగా చేస్తామని మాటిస్తున్నాము. ప్రతి 5 కూడలలో అన్నదాన కార్యక్రమం పెడతాము. నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మా బడుగు బలహీన వర్గాల వారికి 100 మందికి కనీసము 50 మందికి వాల్మీకులకి, 50 మందికి బడుగు వారికి అందరికీ ఆటో రిక్షాలు తీయిస్తాము. మళ్ళా పల్లెల్లో ఉండే పేద రైతులకి అందరికీ ఒక ఆవు, సీమావు, ప్రతి సీమావు తీయిస్తాము అని నేను చెప్తున్నాను. దయచేసి మీరు ఒకసారి ఆర్చండి. ఎప్పుడూ ఈ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీనే గెలుస్తున్నారు. మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. మా పరిపాలన ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి. చూసి అప్పుడు చెప్పండి మంచోళ్ళు గెలిపించినాము అని. ఎప్పుడూ వద్దండి. ఎప్పుడు ఇంకా ఈ పార్టీ పెద్ద పార్టీలే వద్దు. అందరూ ఇండిపెండెంట్లుగా వాల్మీకులు గెలిపించండి, మంచోళ్ళు గెలిపించండి. ఇక మంచి పరిపాలన, మంచోళ్ళు గెలిపిస్తే మంచి పరిపాలన వస్తుంది. కాబట్టి మీరు బాగా ఆలోచించి మనల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏప్రిల్ 2న జరగనున్న సిద్ధం సభకు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజాబంధు, మాట తప్పని మహామనిషి జగన్మోహన్ రెడ్డి మదనపల్లికి వస్తున్నారు. ఇందులో వేలాదిగా తరలివచ్చి ఆయనకు మద్దతు తెలపాల్సి ఉందని వైకాపా యువనేత బి శశాంక్ రెడ్డి పిలుపునిచ్చారు. మదనపల్లి సిద్ధం సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సభా వేదిక చాలా అందంగా ముస్తాబవుతుందని శశాంక్ అన్నారు. మదనపల్లిలో ఏప్రిల్ 2న జరగనున్న మేమంతా సిద్ధం సభ నిర్వహణ ఏర్పాట్లను శశాంక్ పరిశీలించారు. ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ మేమంతా సిద్ధం సభతో వైకాపా నాయకులు తమ సత్తా చాటాలని కుతూహలంతో ఉన్నారన్నారు. 2న సభకు హాజరైన ప్రజానికాన్ని చూసి ప్రతిపక్షాలు బిత్తరపోవటం ఖాయమన్నారు. మేనిఫెస్టోలోని 99% అంశాలను అమలు చేసిన నేత వైఎస్ జగన్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థతో మరో చరిత్ర సృష్టించారని, రాబో ఎన్నికల్లో దిగ్విజయం సాధించి మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం పక్కా అని శశాంక్ తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శరత్ రెడ్డి, ఇర్ఫాన్, యువసేన నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, తట్టి హరికృష్ణారెడ్డి, కానాల సుధాకర్, కొప్పుల రమణ, ఒండి శివయ్య, కోనేటి దివాకర్, భావాబాన్, చలపతితో పాటు వైఎస్ఆర్సీపీ యువ సైన్యం పాల్గొన్నారు. హెల్పింగ్ మైండ్స్ అంటే మదనపల్లిలో తెలియని వారు లేరు. సేవా నిరతికి ప్రతిరూపమై నిస్వార్థ సేవలతో అందరి మనసులను దోచుకున్న అబూబకర్ సిద్దిక్ హెల్పింగ్ మైండ్ వ్యవస్థాపకులు శనివారం రాత్రి స్థానిక నిమ్మనపల్లి రోడ్లోని అరటి పండ్లు గోడౌన్లోకి చొరబడి నాగుపామును చూసి భయపడిన స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.
సమీపంలో ఉన్న N95 న్యూస్ యాజమాన్యం దృష్టికి తీసుకురావడంతో అబూబకర్కు ఒక ఫోన్ కాల్ చేయడంతో నిమిషాల వ్యవధిలో వచ్చి గొడవల్లో చొరబడిన నాగుపామును చాకచక్యంగా పట్టుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న నాగుపామును సురక్షిత ప్రాంతంలో పెట్టడంతో అబూబకర్ సిద్దిక్ను పలువురు ప్రశంసించారు. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలతో అందరి మనసులు దోచుకుంటున్న హెల్పింగ్ మైండ్ సేవలను N95 న్యూస్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా నాగుపాము, సైంటిఫిక్గా నాజా అంటారు. దీని మెడ వెనక భాగంలో ఉన్నటువంటి ఈ కళ్ళజోడు అంటే ఈ 3 నామాలను బట్టి నాగుపాము అని అంచనా వేస్తారు. దీని కొరల్లో న్యూరోటాక్సిక్ విషం కలిగి ఉంటుంది. ఎక్కడైనా సరే పాము కాటు జరిగితే కన్నా ఈ మంత్రాలు తంత్రాలు జోలికి పోకుండా సమీపంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కన్నా ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో గల పనిమలర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రతిభ కనబర్చి బెస్ట్ పెర్ఫార్మర్ బహుమతి పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న మోహన్, నితిన్, శ్యామ్ ప్రసాద్, దీక్షిత మరియు సింధులు తమ పరిశోధనను వివరించినందుకు గాను బెస్ట్ పేర్నర్ అవార్డును అందుకున్నట్లు ఆయన అన్నారు. గెలుపొందిన విద్యార్థులను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ కల్పన తదితరులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.